హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చానండి. ఈ స్వీటు మన బయట కొనుక్కోవాలంటే చాలా రేటు ఉంటుంది. కొనుక్కోవాలంటే కొంచెం వెనక ఆలోచించాల్సిందే. కానీ మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ రేట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటో తెలుసా? సన్న సేమ్యా వస్తుంది కదా, అది లేదంటే పేని అని వస్తుంది సేమ్యా లాగా, అదైనా తీసుకోవచ్చు అనమాట. ఈ సన్న సేమ్యా తీసుకొని నేనైతే రోస్టెడ్ తీసుకున్నాను. చూడండి, మామూలుదైనా తీసుకోవచ్చు. మామూలు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. ఇది నేను చూడండి, దీన్ని ఇలా పెద్ద పెద్దగా లేకుండా ఇలా చిన్నగా చిన్న చిన్న పీసులాగా ఇలా నలుపుకుంటున్నాను అనమాట. అది సన్నది కదా, ఊరికే నలుగుతుంది. కొంచెం ఇలా నలిపేసేసుకొని ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం బటర్ని స్టవ్ మీద కొంచెం వేడి చేసుకున్నాను. అంటే మరీ బటర్ వేస్తే కలవటం కొంచెం కష్టమని లైట్గా వేడి చేసుకున్నాను అనమాట. వేడి చేసుకొని ఇది ఒక 200 గ్రాములు ఉంటుంది. సేమియా అయితే నేను ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను అనమాట. ఇక చూడండి, ఇది దీనిలో వేసుకొని వెన్నతోటి బాగా కలుపుకోవాలి. ఈ బటర్ తోటి తడుపుకోవాలన్నమాట ఈ సేమియాని. ఇలా మొత్తాన్ని కూడా ఇలా తడిపేసేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా ఇలా తడిపేసేసుకోవాలన్నమాట. చూసారా, మొత్తం తడుపుకోవాలి. ఈ పొడి పొడిగా ఉంటుంది కదా, ఇలా బటర్తో తడుపుకొని ఇలా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మధ్యలో స్టఫింగ్ క్రీమ్ రెడీ చేసుకోవాలి. అలాగే దీనికి షుగర్ సిరప్ ఒకటి రెడీ చేసుకోవాలి. దీనికి నేను 1 కప్పు షుగర్ వేసుకున్నాను అనమాట. వేసుకొని కొంచెం ఒక అరకప్పు వాటర్ వేసుకొని దీన్ని బాగా కరపెట్టి, దీన్ని పాకం ఏం రానక్కర్లేదు. లైట్గా మనం గులాబ్ జామ్ పాకంలాగా కొంచెం లైట్ తీగలాగా అలా వస్తే సరిపోతుంది అనమాట. ఇది షుగర్ కరిగిపోయిన తర్వాత ఇంకొద్దిసేపు ఉంచుకుంటే ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా కరిగేసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా పక్కన. చూసారా, ఇది షుగర్ కరుగుతూ ఉంది. జస్ట్ కరిగేసి ఇస్తే కరిగిన తర్వాత ఇంకొద్దిసేపు ఉంటే మనకి గులాబ్ జామ్ ఎలా వస్తుందో లైట్గా అంటుకున్నట్లుగా అది అంతే అలా రావాలన్నమాట. ఇలా వచ్చిందాన్ని పక్కన పెట్టేసేసుకొని ఇంకో బౌల్ తీసుకొని దీనిలోకి ఒక 1/2 లీటరు పాలు తీసుకుంటున్నాను నేను. కొంచెం చిక్కటి పాలు తీసుకుంటే మంచిది. నేను ఒక 1/2 లీటర్ మాత్రం తీసుకుంటున్నాను. తీసుకొని దీనిలో ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇది వేడి చేయకముందే కలిపేసేసుకుంటే తర్వాత కలుపుకోవటం, అదే తర్వాత కరిగిన తర్వాత వేడి వాటిలో కలుపుకోలేం కదా. దీనిలోనే నేను ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. నేను అమూల్ క్రీమ్ తీసుకున్నాను. లేదంటే మనకి ఇంట్లో పాల మీద మీగడ అది ఉన్నా కూడా తీసుకోవచ్చు. దీన్ని ఇలా కలపెట్టుకుంటూ కొంచెం చిక్కగా రావాలన్నమాట. ఇవి వేయటం వల్ల తొందరగా చిక్కబడుతుంది, కార్న్ఫ్లోర్ వేయటం వల్ల కూడా. దీనిలో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నాను. చూడండి, అది చిక్కబడుతుంది. చూసారా, బాగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే తర్వాత చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడుతుంది. ఇలా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెకి మళ్ళీ కొంచెం బటర్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే కేక్ మౌల్డ్ ఉంది కదా, అది తీసుకున్నాను అనమాట. రౌండ్ మౌల్డ్ అది ఉంది కదా, దాన్ని తీసుకున్నాను. అలా రౌండ్గా వస్తే ఏంటంటే ఇది మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, దీనికి బటర్ రాసేసుకున్న తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్నాం కదా సేమ్యాని దీనిలో కొంచెం సగం మాత్రమే పరుచుకోవాలి. అది మొత్తం ఇందులో వేసుకోకూడదు. ఎందుకంటే మధ్యలో ఆ క్రీమ్ వేసుకొని పైన ఇంకో లేయర్ వేసుకుంటాం. అందుకని చెప్పి ఇక్కడ ఒక లేయర్ మాత్రమే వేసుకుంటున్నాను, సగం సేమ్యాని మాత్రం వేసుకొని దీన్ని బాగా కొంచెం ఒత్తుకోవాలి. ఎందుకంటే అది పొడి పొడిగా ఉంటుంది కదా, మనం ఒత్తుకోకపోతే అది ఏమవుతుందంటే లేచి వస్తూ ఉంటుంది. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. దానిలో దీని ఆలు స్మాషర్ ఉంటుంది కదా, దాంతో నేను ఇలా బాగా దిమ్స్ కొట్టుకున్నట్లుగా కొంచెం లైట్గా అలా ఒత్తేసుకుంటున్నాను. ఒత్తేసేసుకున్న తర్వాత చూడండి నీట్గా ఎలా ఒత్తుకున్నాను. దీని మీద మనం క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ క్రీమ్ని దీని మీద వేసుకుంటున్నాను. చూడండి, చిక్కబడిపోయింది. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కదా. వేడిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఆరేసరికి చిక్కబడిపోయింది. దీని మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఫుల్ లాస్ట్ చివరి దాకా స్ప్రెడ్ చేసుకోకూడదు. ఎందుకంటే పైన ఇంకో లేయర్ వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని చెప్పి ముందే ఎక్కువ వేసుకున్నామంటే అది బయటకు వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఫుల్గా లేదు. అంచుల మీద చూడండి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఇలా అంచుల మీద కొంచెం గ్యాప్ ఉంచుకొని పెట్టుకోవాలి. దీనిపైన మళ్ళీ మిగతా సేమ్యా ఉంది కదా, అది కూడా పైన స్ప్రెడ్ చేసుకోవాలి.
కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే కొంచెం పిస్తాని కొంచెం రఫ్గా పౌడర్ చేసుకోవాలన్నమాట, మరి మెత్తగా చేసుకోకూడదు. తర్వాత దీని మీద చీజ్ వేసుకుంటున్నాను చూడండి. నేను మొజరెల్లా చీజ్ తీసుకున్నాను. మీరు ఏదైనా కన్వీనియంట్ ఉంటే అది వేసుకోండి. పిస్తా చాలా బాగుంటుంది దీనికి. పిస్తాని మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా అంటే పల్స్లో వేసుకొని దాని మీద చీజ్ వేసుకున్నాను. ఇప్పుడు దాని మీద ఆ మిగిలిన సేమియా వేసేసుకుంటున్నాను. ఇంకా సగం ఉంచాం కదా, ముందు సగం వేసేసుకున్నాను, తర్వాత మిగతా సగాన్ని ఇప్పుడు వేసుకుంటున్నాను. చిన్నగా క్రీమ్ ఉంది కాబట్టి కొంచెం చూసుకొని చిన్నగా వేసుకోవాలి, లేదంటే చీజ్ కొంచెం అది క్రీమ్ కొంచెం బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తాన్ని మిగిలిన సేమియా మొత్తాన్ని చేసుకొని ఇది పైన ఇక ముందు నొక్కినట్లుగా గట్టిగా నొక్కకూడదు, కొంచెం లైట్గా ఇలా నొక్కుకోవాలి. గట్టిగా నొక్కితే ఆ క్రీమ్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా ప్రెస్ చేసుకోవాలి చిన్నగా. ఇలా ప్రెస్ చేసుకొని వీటిని సమంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత సెట్ అయిపోతుంది అన్నమాట. ఇది పచ్చిగా అంటే ఇంకా ఉడకలేదు కాబట్టి అలాగే ఉంది కాబట్టి కొంచెం పొడి పొడిగా అలా ఉంటుంది. బాగా వేగిన తర్వాత బాగుంటుంది. చూసారా, ఇలా అంతా కూడా నీట్గా, మరి గట్టిగా నొక్కకూడదు. ఇక్కడ లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని స్టవ్ మీద పెట్టకూడదు, మాడిపోతుంది. కింద పెనం పెట్టుకొని ఇది ఇండైరెక్ట్ హీట్ లాగా పైన ఈ బౌల్ పెట్టుకోవాలి. ఈ బౌల్ పెట్టి పైన మూత పెట్టుకోవాలి. నాకు ఫస్ట్లో తెలియక ఏం చేశానంటే ఆ పెనం లేకుండా డైరెక్ట్గా పెట్టేశాను. ఫస్ట్లో అయితే మాడిపోయింది, తొందరగా మాడిపోతుంది. ఇది సేమియా సన్న సేమియా కదా, తొందరగా మాడిపోతుంది. అందుకనే తర్వాత ఇలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకవైపు కొంచెం చుట్టూ మనకు తెలుస్తుంది, కొంచెం లైట్ బ్రౌన్ లాగా వస్తుంది అనమాట. ఒక 10-15 నిమిషాల్లో వస్తుంది అది. తర్వాత దానిపైన ఇంకొక ప్యాన్ తీసుకొని దానికి బటర్ రాసి అది దానిపైన పెట్టి దాన్ని తిప్పేశాను. అంటే ఆ ప్యాన్లో మళ్ళీ ఇలా తిప్పిన తర్వాత ఇది తిరిగి రెండో వైపు వస్తుంది కదా, ఆ ప్యాన్లో పెట్టేసుకున్నాక మళ్ళీ దాన్ని కాసేపు మళ్ళీ అలాగే పెనం మీద పెట్టి మళ్ళీ వేడి చేసుకోవాలి. కొంచెం చిదిరిపోయినట్లుంటే దాన్ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదేమవ్వదు. అదే పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా చిదిరిపోద్ది. రెండో వైపు కూడా కాలిన తర్వాత అది సెట్ అయిపోతుంది. చూడండి, లైట్గా ఇలా చిదిరిందాన్ని మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ ప్యాన్కి కూడా కొంచెం బటర్ రాసుకొని దాన్ని చిన్నగా తిప్పుకోవాలి. దాన్ని ఆ గిన్నె మీద బోర్లు ఇచ్చి చిన్నగా తిప్పుకోవాలి. ఇంకో మీకు అర్థం కాదు, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోండి. చూడండి, మళ్ళీ మూత పెట్టి ఇది మళ్ళీ పెనం మీద పెట్టాను అనమాట. తర్వాత ఇది అయిపోయిన తర్వాత అది ఒక ప్లేట్ బోర్లు ఇచ్చేసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా తీస్తే అది విడిపోతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు నీట్గా ఎంత బాగా వచ్చిందో. దీని మీద షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను అనమాట. ఈ షుగర్ సిరప్ వేసుకుంటే స్వీట్ అది ఇంకా బాగా వస్తుంది. ఇది కొంచెం హై క్యాలరీ ఫుడ్డే. పైన చూడండి ఇలా కొంచెం పిస్తాతోటి గార్నిష్ చేసుకున్నాను. ఇది మా అమ్మాయికి మామూలుగా స్వీట్స్ ఏదంటే భోజనం తిన్న తర్వాత డిజర్ట్స్ తినటం ఇష్టం. మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇది మా చెల్లెలోళ్ళ అబ్బాయి తెగ బుక్ చేసేసి పెడతా ఉండేవాడు. బాగా తింటూ ఉండేది. తింటే అప్పుడు ప్రెగ్నెన్సీలో చాలా వెయిట్ పెరిగిపోయింది. డయాబెటిక్ కూడా వచ్చేసింది. అంటే ఇది ఒక్కటనే కాదు, స్వీట్స్ అంటే బాగా ఇష్టం కదా. భోజనం తిన్న తర్వాత ప్రతిరోజు ఏదో ఒక డిజర్ట్ కావాలని చెప్పి తింటానే ఉండేది. ఇది కొంచెం హై క్యాలరీ, కొంచెం ఎక్కువ స్వీట్ కూడా ఉంటుంది అనమాట. అందుకని మనం కొంచెం చూసుకొని అది అందుకే బయట కూడా కాస్ట్లీ. ఇది మనం అప్పుడప్పుడు ఎప్పుడన్నా చేసుకుంటాం కాబట్టి తినచ్చు అనమాట. అలా తినేసేదే బాగా. తర్వాత అన్నీ ఫుల్ కట్ డౌన్ చేసిందిలేండి. మొత్తం డెలివరీ అయిన తర్వాత ఫుల్ మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. అందుకని కొంచెం మనం చూసుకొని తినాలి. ఇది కొంచెం హై క్యాలరీ ఫుడ్డే, కొద్దిగా ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది. కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎప్పుడన్నా ఒకసారి చేసుకొని ఇంట్లో అందరూ కలిసి తినండి, చాలా బాగుంటుంది. అదే కనుక మీకు నచ్చితే అదో చూడండి చక్కగా ఎలా తీసుకోవచ్చు. ఇలా నీట్గా కట్ చేసుకొని కేక్ లాగా స్లోగా, మరీ గబగబా కట్ చేయకూడదు, కేక్ లాగా గట్టిగా ఉండదు. అది సేమియా కాబట్టి కొంచెం నిదానంగా తీసుకోవాలి. చాలా బాగుంటుంది స్వీట్ మాత్రం. తప్పకుండా మీరు అంటే బయట కొనుక్కొని తినాలంటే చాలా కాస్ట్లీ అని, మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి పిల్లలకి తినాలని అనిపిస్తుంది కదా. బయట ఇప్పుడు ఎక్కడికన్నా ఇప్పుడు పిల్లలు బయటకు బాగానే వెళ్తున్నారు, తిరుగుతున్నారు, వాళ్ళు చూసినప్పుడు అది తినాలనిపిస్తుంది. అది చాలా కాస్ట్లీ. ఇలా చేసుకున్నామంటే ఆ టేస్ట్కి ఏమాత్రం తగ్గదండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, చూసారా
తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు చాలా వస్తాయి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.